డాష్ గురించిన జీవితంలో జరిగిన ఒక సంఘటనని ధ్యానించాలని కోరుతా ఉన్నా. మనం రెండో రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం నుండి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ రాజు పేరు జెహోవాహాష్ అని పైన చెప్పబడింది, కానీ మరి 14వ వచనంలో జోయాష్ అని ఉన్నది. యోహాష్ అంటే తెలుగులో ఎలా ఉందో. అప్పుడు మరి ఎలీషా అనారోగ్యంతో ఉంటాడు, చనిపోయేటంత అనారోగ్యంలో ఉంటాడు. సో ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, అనారోగ్యం అనేది ఎవరికైనా వస్తే వారు అనుకోకూడదు, అరే దేవుడు నన్ను ఏదో శపించాడా, మొత్తాడా, అట్లా అని అనుకోవడానికి వీల్లేదు. మరి దేవుని ఇష్టం, దేవుని ఒక చిత్తం. ఇప్పుడు పుట్టు గుడ్డి వాళ్ళు కూడా ఉన్నారు, కుంటి వాళ్ళుగా ఉన్నారు, మరి ఏమంటారు గొడ్డు రాళ్ళు ఉన్నారు, నపంసకులు కూడా ఉన్నారు. వీరిని అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఎలీషా మరి అనారోగ్యంతో ఉన్నట్టు మనము చూస్తూ ఉన్నాం. సో ఎవరు కూడా మీకు ఏదైనా అనారోగ్యం కలిగితే మరి ఎందుకైనా కలిగింది అని అనుకో, దేవుని ఇష్టం, ఓకేనా. చాలా మట్టుకు మరి పుట్టుగుడ్డు అంతా కూడా ఇది దేవుని మహిమార్థమై ఇలా పుట్టాడు అన్న మాట చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులతో. ఎందుకు ఇతను ఇలా ఉన్నాడంటే దేవుని మహిమార్థమై ఇలా జరిగిందని చెప్తాడు. అలాగనే మరి లాజరు చనిపోయినప్పుడు కూడా నిద్రించుచున్నాడు అన్న మాట వినియోగిస్తాడు. సో మనం అట్లని మరి పౌలు అతిశయించకుండా మరి ఏమంటారు ముళ్ళును పెట్టినట్టు చూస్తూ ఉన్నాము. మరి ఇంకేమంటారు, తిమోతికి తరచు అనారోగ్యం కలిగిందని చూస్తూ ఉన్నాం. మరి అలాగనే కొందరు ప్రభు బలలో అయోగ్యంగా పాల్గొందినప్పుడు కూడా అనారోగ్యంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. సో ఏదేమైనా మనం సరి చేసుకోవాలి. మరి అనారోగ్యంని దేవుని యొక్క ఇష్టం. ఇక్కడ ఎలీషా అనారోగ్యంగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇజ్రాయేల్ రాజైన జోహాష్ మరి ఎలీషా మీద పడి ఏడ్చినట్టు, నా తండ్రి ఇశ్రాయేలు ఒక రథములు గుర్రపు రౌతులు అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, ఓకేనా. 15వ వచనం నుండి మనం చేద్దాం. ఇప్పుడు చదవండి. అందుకు ఎలీషా నీవు వింటిని బాణములను తీసుకొమ్మని అతనితో చెప్పగా, అతడు వింటిని బాణములను తీసుకొనను, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇజ్రాయేలు రాజుతో చెప్పగా, అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపున ఉన్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణము వేసెను. అతడు, ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియను చేతిలో నుండి మిమ్మల్ని రక్షించు బాణం. ఇక్కడ నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలి. ఇతను వచ్చి ఏడ్చాడు.
ఏడిస్తే ఏమన్నాడు, ఎందుకు ఏడిచాడు యాక్చువల్గా అంటే సిరియన్లు వీళ్ళని బాధ పెడతా ఉంటాడు కాబట్టి ఎలీషా అంటాడు, ఓకే వచ్చావు కదా, ఇప్పుడు నువ్వు మరి ఎలీషా అతన్ని చెయ్యి మీద బాణం మీద చేయి పెట్టి మరి ఇది ఇజ్రాయేలు రక్షణ బాణం, యెహోవా రక్షణ బాణం అని చెప్తాడు. సిరియన్ల మీద మరి విడుదల చేసే బాణం అని అతనికి చెప్తాడు. సో ఈయన ఏం చేస్తాడంటే, దెన్ హీ సెడ్ టేక్ ద arrows, సో హీ టుక్ దెమ్ అండ్ హీ సెడ్ టు ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ స్ట్రైక్ ద గ్రౌండ్, సో హీ స్టక్ 3 times అండ్ స్టాప్డ్. తెలుగులో చద్దామా, నేను ఇంగ్లీష్లో చదివేసిన. ఓకే 18th. బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనను. అంతటా అతడు ఇజ్రాయేలు రాజుతో నేలను కొట్టుమనినప్పుడు అతడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనా 6 మారులైనా కొట్టిన ఎడల సిరియనులు నాశనమగు వరకు నీవు వారిని హతము చేసియుందువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియనులను ఓడించదవని చెప్పెను. చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది కదా. ఈయననేమో సిరియన్లు వేధిస్తున్నారని వచ్చి ప్రవక్త దగ్గర ఏడుస్తాడు. ఏడిస్తే మరి ప్రవక్త అంటాడు, ఓకే తూర్పు వైపు విండో ఓపెన్ చేయి, కిటికీ ఓపెన్ చేయి, కొట్టుమని చెప్తాడు, కొడతాడు. దాని తర్వాత ఇది యెహోవా రక్షణ బాణం అని చెప్పి కింద షూట్ చేయమంటాడు. అయితే ఇతను ఏం చేస్తాడు, 3 times షూట్ చేసి కొట్టి ఆపేస్తాడు. అప్పుడు దైవజనునికి ఏమొస్తుంది, కోపం వస్తుంది. కోపం వచ్చి అరే నేను కొట్టుమన్నప్పుడు మరి 5-6 times కొట్టేది ఉండే, 10 times కొట్టేది ఉండే, 20 times కొట్టేది ఉండే, ఎందుకు నువ్వు 2-3 times కొట్టి ఆపేసినావు? కాబట్టి నువ్వు 3 times సిరియన్ల మీద గెలుస్తావు అన్నది ఈ సంఘటన, ఈ రాజు జీవితంలో ఉన్న సంఘటన. సో మనం ఇందులో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, శత్రువులు ఇబ్బంది పెట్టినప్పుడు, అంటే యాక్చువల్ ఇది మనకి శత్రువులను గురించి మాట్లాడట్లేదు, మనము దేనిపైనైనా జయం మనం సాధించమన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా మనల్ని వేధిస్తున్నప్పుడు జయం దేనిపైనైనా కావాలన్నప్పుడు మనం ఒక వైఖరి ఎలా ఉండాలి, యాటిట్యూడ్, వైఖరి ఎలా ఉండాలంటే ఏదో క్యాషువల్గా జయించాలి అని ఉండకూడదు. దేన్నైనా కానీ మొత్తం దాన్ని ఏమంటారు, చితక బాధేసేయాలి, ఇంకా లేవ్వకూడదు అన్న ఒక ఏమంటారంటే అన్న వైఖరి కలిగిన వారమై ఉండాలి. అలా మన ఒక ఏమంటారు అంటే రోషం ఉండాలి. కసి, ఓకే కసి కన్నా ఎక్కువ రోషం, ఓకేనా, కసి కూడా అనుకో, ఓకే దానిపైన అంటే రైట్ వర్డ్ ఏందో నాకు తెలియదు, ఓకే అలాంటి ఒక వైఖరితో ఉండాలి. మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఆ శత్రువుని టోటల్గా ఏం చేయాలి అని చేయాలి, అంటే డెట్. ఇప్పుడు పాముని మీరు చంపేటప్పుడు ఏం చేస్తారు అంటే అది బతుకుందా లేదా అని ఇట్లా కొడతారు దాన్ని, అది మొత్తం చచ్చిపోతేనే ఏం చేస్తారు, అక్కడి నుంచి జరుగుతారు కదా, లేకపోతే అంత సాధారణంగా అక్కడి నుంచి జరగాలి. సో దానికంటే ఎక్కువగా అంటే ఇంకా లేచే అవకాశాలు ఏం లేకున్నట్టు మన వైఖరి ఉండాలి అన్నది ఈరోజు మన ఒక సారాంశం. మరి మీరు దేంతో పోరాడుతున్నా మన ఒక వైఖరి ఎలా ఉండాలంటే, మనము మరి ఈ రాజులాగా క్యాజువల్గా ఉండొద్దు, 2-3 సార్లు కొట్టేసి వదిలేయద్దు, దాన్ని మొత్తము నాశనం చేసేంత వరకు మనము మరి ఊరుకుండొద్దు. కాబట్టి ఈరోజు మరి నేను మీతో అలాంటి ఒక వైఖరి, పట్టుదల మీరు పాపం పట్ల చూపిస్తున్నారా? ఏదైనా మిమ్మల్ని వేధిస్తుండొచ్చు, అంటే కోపం కావచ్చు, గర్వం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ధనాపేక్ష కావచ్చు,
నేత్రాశ కావచ్చు, జీవపు డంబం కావచ్చు, ఏదైనా శరీరాశలు కావచ్చు, దేంతోటైనా మీరు సినిమాలు కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏదైనా దేంతోటైనా మీరు కామాత్రత కావచ్చు, దేంతోటైనా పోరాడుతున్నప్పుడు మీ యొక్క వైఖరి ఎలా ఉండాలంటే దాన్ని అంత క్యాజువల్గా విడిచిపెట్టకూడదు. మన యాటిట్యూడ్ మొత్తం మరి దాన్ని మొత్తం చితికే బాధే ఒక వైఖరిలా మనము ఉండాలి. క్యాజువల్గా మనం ఉండని కాదు. నేను కొన్ని విషయాలు చెప్తాను. నేను నిజంగా నేను టీ తాగుట చాలా మట్టుకు మానేసిన. అంత సాధారణంగా టీ తాగా. కానీ డిండికి పోయినప్పటి నుంచి సాయంత్రం టీ టైం అని పెట్టినాం, టీ తాగుతున్నాం, మంచిగా చక్కెర వేసి ఇస్తున్నారు, టీ తాగుతున్నా. సరేలే వారానికి ఒకసారి అని. కానీ ఆ వారం అసలు మానేసిన. ఆల్మోస్ట్ ఎప్పుడైనా చాలా రేర్గా తాగుతా. కానీ అది వారానికి తాగుతున్నా కదా, మళ్ళీ మెల్లగా రేజ్ అయింది. ఇవాళ రేపు టీ వాసన వస్తున్నది నాకు. యాక్చువల్గా నా ముక్కు పనిచేయదు, సైనస్ ప్రాబ్లము. అయినా కానీ పొద్దున్న మా అమ్మ వాళ్ళు చెల్లె వాళ్ళు టీ పెట్టుకుంటే దాని స్మెల్ వచ్చి గుండె కొట్టుకుంటుంది. ఏది టీ ఆఫ్టర్ అంటే ఏం కాదు, ఏం పాపం కాదు. అంటే దేన్నైనా కానీ మనం మానేసినప్పుడు చూడండి, కొంచెం మనం రీస్టార్ట్ చేసినాం అనుకో, అదేం చేస్తుంది. ఇది మన ఏమంటారంటే, నేను ఒక స్టోరీ చెప్తాను. అరబ్ వాని వంట స్టోరీ ఇది. అరబ్స్కి వంట ఉంటుంది కదా, అది ఏమవుతుంది, అరబ్స్ వంటల మీద పోయేటప్పుడు సడన్గా శాండ్ స్ట్రామ్స్ వస్తాయి. శాండ్ స్ట్రామ్స్ అంటే ఇసుక వర్షములు. శాండ్ స్ట్రామ్ అంటే అంత ఇసుక అలా ఉంటుంది, వస్తూ ఉంటుంది, గాలితో కొడుతూ ఉంటుంది. సో ఈ అరబ్స్ ఏం చేస్తారంటే ఆ వంట దిగేసి ఓ టెంట్ వేసుకొని అక్కడ అందులో ఉంటారు అన్నమాట. ఆ ఇసుక శాండ్ స్ట్రామ్ నుంచి తప్పించుకోవడానికి, ఇసుక వర్షం నుండి తప్పించుకోవడానికి. సో ఈ మెల్లంగా అరబ్ అని వంట అన్నదంట, అయ్యా నువ్వైతే మంచిగా ఉన్నావు, నేను ఇసుక అలా బాధపడతా ఉన్నా, కొంచెం తల పెట్టుకొని రాదా అన్నదంట. అంటే తల పెట్టుకొని ఇచ్చిండంట. కొంచెం సేపు అయిన తర్వాత అలానే పడతా ఉంటే, అయ్యా నువ్వైతే మంచిగా ఉన్నావు, నా కాళ్ళని లోపల పెట్టుకొని రాదా, ముందటి కాళ్ళని చాలా కష్టంగా ఉందంటే కాళ్ళు లోపలికి వచ్చేసినాయి. సో అలాగనే ఈపు తర్వాత వెనక కాళ్ళు కూడా లోపల పెట్టేసిందంట. అంటే దాని అర్థం ఏంటంటే అరబ్ అయినా అక్కడ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయింది, ఇది లోపలికి వచ్చి. పాపం కూడా అలాగనే ఉంటుంది. మెల్లంగా అరే ఏం లేదు, తలనే నేను లోపలికి పెడతా అని వస్తుంది. కానీ తల కాదు, మనల్ని డామినేట్ చేస్తుంది. ఇది ఎలాంటిదంటే ఒక పులి లాంటిది పాపం అనేది. చిన్నగా ఉన్నప్పుడు పులిని మీరు ఏం చేయవచ్చు, ఇట్లా కొట్టవచ్చు, ఇట్లా లేబట్టి ఇట్లా ఎత్తేయచ్చు. ఎత్తేస్తారా? ఎత్తేయారా? పిల్లని ఎత్తేసినట్టు పులి పిల్లని కూడా ఎత్తేయచ్చు, కొట్టేయచ్చు, చంపేయచ్చు. కానీ దాన్ని దీన్ని ఎప్పుడైనా కొట్టేస్తా, నేను దాన్ని అంచేస్తా, తొక్కేస్తా అని దాన్ని పెరగనిచ్చిండ్రు అనుకో, పెరుగుతే ఏమవుతుంది, అది మెల్లమెల్లంగా నిన్ను అది మంచిగా ఆడుకుంటుంది. కొట్టు, ఇట్లా అనాలి, ఇట్లా అనాలి, ఇట్లా అనాల్సి వస్తుంది మనం కదా. సో పాపం కూడా అలాంటిది. నువ్వు దాన్ని చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు అంటే తొక్కేయచ్చు. కానీ దానికి ఛాన్స్ ఇచ్చినావు, దాన్ని పెంచినావు అంటే, ఇది ఉదాహరణకి కొన్నిసార్లు కొన్ని ఏమంటారంటే సామెతలు ఉంటాయి. అరే నేను పాలు పోసి పెంచితే నన్నే కాటేసినావు అని పామును గురించి అంటారు. ఓకేనా? అలా మనం కనుక ఒకవేళ కనుక క్యాజువల్గా ఉంటే అది పెరిగిపోతుంది. దాన్ని చంపడము అంత సులభమైన పని కాదు. కాబట్టి పాపంతో మరి మీరు చాలా తీవ్రంగా ఉండాలి.
అది మిమ్మల్ని బానిస చేసుకోకముందే మీరేం చేయాలంటే పోరాడాలి, దాంతో పోరాడడం నేర్చుకోవాలి. అది మనకేం చెప్పిన అంటే దాని ఒక విలాప వాక్యంలో 3:27 ఏమున్నదంటే, నరులకి యవ్వన కాలంలో కాడి మోయుట మేలు, దానిని మోపువాడు యెహోవాయే అని చెప్పబడినది. అంటే మీరు యవ్వన కాలంలోనే మరి పోరాడడం నేర్చుకోవాలి. సృష్టికర్తని స్మరణలోకి తెచ్చుకోవడము నేర్చుకోవాలి బాల్య దినంలోనే. ఎందుకు? మీరు ఒకవేళ యవ్వన కాలంలో పోరాడడానికి నేర్చుకోలే, ముసలి కాలంలో గెలుస్తారనుకుంటున్నారా? చాలా కష్టమైన పని. సో పోరాడుతూ ఉండాలి. మీ యొక్క వైఖరి ఎలా ఉండాలంటే క్యాజువల్గా ఉండొద్దు. ఈయన లెక్క 3 సార్లు కొట్టొదిలేయద్దు. దేంతోటైనా పోరాడుతున్నప్పుడు రోషం కలిగి, పౌరుషం కలిగి, బీ లైక్ ఎ మ్యాన్ అని ఉన్నది కొరింథీ పత్రికలో, మగవాన్ లాగా ఉండి అని. అంటే దాని అర్థం ఏంటంటే ఆడవాళ్ళు కాదని కాదు, పౌరుషం కలిగి అంటే దేన్నైనా జయించాలని, అలాంటి తీవ్రత కలిగి ఉండాలన్నమాట. సో మనం లాస్ట్ టైం కూడా చూసినాం కదా, క్యాజువల్గా ఉండేవారు బోరు, బలాత్కారులు దాన్ని ఏం చేస్తారు? ఇప్పుడు అర్థమవుతుందా బలాత్కారంలో ఒక భావం? దాన్ని క్యాజువల్గా ఉండొద్దు. మనం బలాత్కారం నాకు కావాలి, నేను అలా పోరాడాలి అనేది మనకి ఉండాలన్నమాట. అలా సో నేను ఇంకొక వచనం కూడా మనకి ఈ అమాలేకులని దేవుడు మరి సూర్యుని కింద ఉండకుండా వారిని మీరు నాశనం చేయాలని చెప్పాడు. అమాలేకులని ఏం చెప్పాలి? సూర్యుని కింద వారు ఉండకూడదు. అలా మీరు ఎందుకంటే వీరు యెహోవాకి భయపడలే. ఇజ్రాయేలీలు ఐగుప్తుల నుండి వస్తే వీరు యెహోవాకి భయపడలే. వీరు ఏం చేస్తారంటే వెనుక భాగం నుండి వచ్చి వీక్ పాయింట్స్ని కొడతారు. అంటే ముందేమో సైనికులు నడుస్తూ ఉంటారు, వెనుక భాగంలో ముసలివారు, చిన్నపిల్లలు, నడవలేని వారు ఉంటారు. కానీ అమాలేకులు ఏం చేస్తారంటే వెనుక భాగంలో నుండి వచ్చి ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తారు. అంటే ముసలి వాళ్ళని, చిన్నపిల్లల్ని అందరినీ వేధిస్తూ ఉంటారు. సో అప్పుడు మరి మోషే ప్రార్థన చేస్తాడు. చాలా ఒక చక్కటి సంఘటన ఉన్నది. యాక్చువల్ నిస్సి అన్న పేరు, యెహోవా నిస్సి అన్న పేరు దేవునికి అక్కడనే యెహోవా నిస్సి అన్న పేరు ఉన్నది. నేను ఇది చెప్పేది నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఉంటుంది ఈ స్టోరీ. సో అప్పుడు మోషే ఏం చేస్తాడంటే చేతులు ఎత్తుతాడు. చేతులు ఎత్తినప్పుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేలీలు గెలుస్తారు. చేతులు దించగానే ఇజ్రాయేల్. అయితే ఏం చేస్తాడంటే ఆరోను హూర్ ఇద్దరు కలిసి బండ పెట్టేసి ఇట్లా పెట్టుకొని భుజాల మీద కూర్చుంటారు. అప్పుడు వాళ్ళని ఓడిస్తాడు. ఓడించినప్పుడు ఏం చెప్తాడంటే వీళ్ళని అసలు సూర్యుని కింద ఉండనియకూడదు, నిత్యము యుద్ధము అని ఉంటుంది. మనం ఆ మాట చేద్దామా? 17వ అధ్యాయంలో 17, 16. ఓకే. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీని వ్రాసి యెహోషువకు వినిపించుము. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి అమాలేకీలు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీలతో తరతరముల వరకు యుద్ధమనను. తరతరములకు యుద్ధమనను. అలాగని మనము ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో 17వ వచనం నుండి కూడా చదువు. ఇది ఇంపార్టెంటా మీకు?
దీన్ని శ్రద్ధగా చదవాలి, ఎందుకంటే మనం బైబిల్ స్టడీ లాగా చేస్తున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్గా చదవాలి. ఓకే, 17వ వచనం, ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 17వ వచనం నుండి మరి చివరి వచనం వరకు 19 వరకు చేద్దాం. ఓకే. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకొనుము. నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో నీ వెనుకనున్న బలహీనులందరినీ నువ్వు ప్రయాసపడి అలసియున్నప్పుడు నీ వారిలో బలహీనులైన వారిని అందరినీ హతం చేసెను. కాబట్టి నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశం క్రింద నుండి అమాలేకుల పేరు తుడిచివేయవలను. ఇది మరిచిపోవద్దు. ఎంత వార్నింగ్ ఇచ్చిండు కదా. అమాలేకుల పేరు ఏం చేయకూడదు, భూమి పైన ఉండకూడదు. యెహోవాకి భయపడలేవారు. సో మనము వీళ్ళని గురించి మళ్ళీ సౌలుకి చెప్తాడు విశ్రాంతి ఇచ్చిన తర్వాత, పోయి అమాలేకులని హతం చేయి, అందులో ఏది కూడా నువ్వు ఆశించకని. కానీ సౌలు ఏం చేస్తాడు, మంచి వాటిని తీసుకొని చెడు వాటినన్ని హతం చేసేసి రాజును పట్టుకొని వస్తాడు. అప్పుడు యెహోవాకి మాట వినుట కంటే బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అని దేవుడు చెప్తాడు. సో ఇది అమాలేకీయుల యొక్క స్టోరీ. ఏదైనా పాపం, ఇప్పుడు మనకు కొన్ని పాపాలు ఉన్నాయి, ఇవంతా మన శత్రువులు అమాలేకులు కాదు. ఈ అమాలేకులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే లోకంతో పోరాడడానికి. అంటే శరీరాశ, నేత్రాశ, జీవోడంబం, పాపం, అలాగనే అపవాది. వీరు దేనికి సూచనగా ఉన్నారు? లోకంకి, పాపానికి, అపవాదికి. సో మన పోరాటము లోకంతో, శరీరాశతో, నేత్రాశతో, జీవోడంబంతో, పాపంతో, మరి అపవాదితో ఈజీ అయిన పని కాదు. టఫ్ బ్యాటిల్ కదా. ఈ టఫ్ బ్యాటిల్లో ఏం చేయాలి? మనము పోరాడడం నేర్చుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నీకు విశ్రాంతి ఇస్తాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు నిన్ను వెనుక నుంచి వచ్చి ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు, వెనుక నుండి వచ్చి. సో దేవుడు విశ్రాంతి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? పోయి అమాలేకీయులని హతమార్చుటకు మొత్తం బ్లాట్ అవుట్ అని ఉన్నది, తుడిపి వేసేసేయాలి. సో పాపంని కానీ, మనం శరీరాశను కానీ, నేత్రాశను కానీ, జీవోడంబం కానీ మనం ఏం చేయాలి? బొత్తిగా ఏం చేయాలి? నాశనం చేసేసి టోటల్గా. కొంచెం ఉండడానికి వీల్లేదు పాపం, అపవాదిని. సో దేవుడు ఇస్తాడు అట్టి బలం, కానీ మనం పోరాడడానికి నేర్చుకోవాలి. మనం రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం అనుకుంటా. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే సాతానుని శీఘ్రంగా మీ తల కింద త్రొక్కించును అన్న మాటను చూస్తా ఉన్నాం. సాతానుని 16:20 చదవండి. సమాధానకర్తయగు దేవుడు, చూడండి, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాల క్రింద, నీ కాల కింద శీఘ్రముగా చితక త్రొక్కించును. శీఘ్రముగా, ఎంత మాట అండి! దేవుడు సహాయం చేస్తాడు. సమాధానకర్తయగు దేవుడు సాతానుని శీఘ్రంగా నీ కాళ్ళ కింద ఏం చేయను? చితక త్రొక్కించును అంటే మీరు ఏమంటారంటే దాన్ని అప్పుడప్పుడు జర్రీని చంపుతారా మీరు?
జర్రీని చంపినప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఇట్లా అంటే అది ఏమవుతుంది? చితికిపోతుంది కదా. అట్లా చంపాలి. అంటే మామూలుగా కాదు, ఇంకా ఏముండొద్దు. సో మీరు పాపంతో పోరాడే వైఖరి ఎట్లుండాలి మీకు? అలా ఉండాలన్నమాట. దాన్ని క్యాజువల్గా ఉండాలి. ఒక్కసారి చూస్తా, ఏమవుతుంది, ఇన్ని దినాలు చూడలేదే, ఇప్పుడు ఒక్కసారి చూస్తా, ఇన్ని దినాలు చేయలేదే, ఇప్పుడు చేస్తా, ఇన్ని దినాలు అబద్ధం ఆడలేలే, ఇప్పుడు అబద్ధం ఆడతా, ఇప్పుడు గర్వపడతా, ఎప్పుడో ఒక్కసారి అన్న వైఖరి ఉండొద్దు. అది మెల్లంగా లేసి వస్తుంది. చెప్పినా కదా టీన్ గురించి. నేను అందుకని తాగేవారిని అంత అపార్థం చేసుకుంటాను. ఎందుకంటే టీనికి బానిస అయితే ఎట్లుంటుందో నాకు తెలుసు. మరి తాగుడికి బానిస అయిన వారికి, ఇంకా దేనికైనా బానిస అయిన వారికి అంత సులభమైన పని కాదు. కాబట్టి మీరు పోరాడడానికి నేర్చుకోవాలి. ఇంకొక వచనం మనం 24 సామెతలు 24:16 ఉన్నదని నాకు డౌట్ వస్తున్నది. నీతిమంతుడు 7 మార్లు పడినను లేచును అన్న మాట ఉందా ఆడ? 24:16. వెరీ గుడ్. ఓకే, చదవండి. చదవండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. చూడండి, నీతిమంతుడు 7 మార్లు పడినను ఏం చేయనంట? లేచు. ఇప్పుడు ఈ ఫైట్ ఉన్నది చూడండి. ఈ ఫైట్లో ఏమవుతుంది? మీరు పడవచ్చు శరీరాశతోటి, నేత్రాశతోటి, జీవోపడంబంతో పడవచ్చు. అంటే ఒక్కటిసారి గెలుస్తారని కాదు. కానీ దీన్ని ఎట్లా తీసుకోవాలి మీరు అంటే, మ్యాచ్ ఓడిపోవచ్చు కానీ సిరీస్ ఓడిపోకూడదు. ఆమెన్. ఒక మ్యాచ్ ఓడిపోవచ్చు కానీ ఏం చేయాలి? సిరీస్ మాత్రం గెలవాలి అన్నమాట. అట్లా మ్యాచ్ ఓడిపోతారు ఒకటి. ఇక్కడ 7 మార్లు పడిపోతుండొచ్చు కానీ తిరిగి ఏం చేస్తాడు? లేస్తాడు. మీ పోరాటం ఎట్లుండాలి? నేను పడిపోయినా అని డిసప్పాయింట్ కావద్దు. నీతిమంతుడు కానీ మీ వైఖరి ఎట్లుండాలి? నేను జయించాలి. నేను మరి మా ప్రెస్ దగ్గర చెస్ ఆడుతుండే. చెస్ నాకు అంత రాదు. సో ప్రెస్ దగ్గర ఒక అతను ఉంటుండే, చాలా చక్కగా ఆడుతుండే. అంటే నన్ను ఉత్తగానే కొడుతుండే అన్నమాట. అంటే కొడుతుండే, చెస్లో ఓడిపోతుండే. అట్లా మేము బెట్ కట్టుకొని ఆడుతుంటే ఆడేది కొన్ని 1000 రూపాయలు ఓడిపోయినా, 100 రూపాయలు. అంటే అన్ని సార్లు కొట్టిండు. కానీ నాకేమని చాలా ఇంట్రెస్ట్ ఉండే చెస్, నేను కొట్టాలి అని. కానీ కొన్ని 1000 రూపాయలు ఓడిపోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వడము మొదలుపెట్టిన. అంటే ఆయన ఎత్తులన్నిటినీ నేను నేర్చుకున్నా. ఓహో, ఈసారి ఇట్లా కొడతాడు, ఈసారి ఇట్లా కొడతాడు, ఈసారి ఇట్లా కొడతాడు. ఎన్ని ఎత్తులు ఉన్నాయో అన్ని ఎత్తులు నేను నేర్చుకున్నా. మరి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటే అంత ఇంట్రెస్ట్ ఉండే నాకు. అట్లా 24 గంటలు చెస్ ఆడుతుండే నేను. అట్లా ఆడేటోళ్ళు ఉంటుండే నాన్ స్టాప్ 24 hours. సో కానీ నేను ఎంత నేర్చుకున్నా అంటే చివరికి వచ్చి ఆయనను అలా కొట్టడం స్టార్ట్ చేసిన. అంటే ఇది సేమ్ అట్లానే పాపంతో కూడా మీరేం చేయాలి? ఓడిపోయినారు, ఓకే, ఏం ప్రాబ్లం లేదు, నేను ఓడిపోయినా ఏం ప్రాబ్లం లేదు, నేను గెలుస్తా. మీరు ఇక్కడ గొర్రెలాగా ఉండాలి కానీ పందిలాగా ఉండొద్దు. గొర్రెలాగా ఉండాలి, పందిలాగా ఉండొద్దు అంటే దాని అర్థం ఏంది? పంది బురదలో పడ్డదనుకో జర ఎంజాయ్ చేస్తుంది, కానీ గొర్రె బురదలో పడ్డదనుకో ఏం చేయదు? దులుపుకుంటుంది, ఎంజాయ్ చేయదు. సో పాపంలో పడ్డప్పుడు మీరు ఏం చేయాలి? ప్రభువా, నేను పడ్డా, నీ రక్తంలో నన్ను కడుగు, నేను లేస్తున్నా, దులుపుకోవాలి, మళ్ళీ నడవాలి. కానీ మీ పోరాటంని ఏం చేయకూడదు? వదలకూడదు. దేవుడు మీకు విశ్రాంతి ఇస్తాడని ఉన్నది కదా. నువ్వు ఇప్పుడు ఉండు, ఓకే, చిన్నగా ఉన్నావు, యంగున్నావు, పోరాడుతున్నావు, కానీ నేను నీకు విశ్రాంతి ఇస్తా. విశ్రాంతి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అమాలేకీయుల పేరు భూమి మీద ఉండకుండా తుడిపేయాలి.
ఇది యెహోవా యొక్క యుద్ధం, దీన్ని రాసుకో, మెమోరియల్గా రాసుకో అని చెప్తాడు యెహోషువ. మామూలు యుద్ధం కాదు, ఎందుకంటే మోషే చేతులు లేపితే ఈ యుద్ధం ఏమైంది, గెలిచింది. చేతులు తీస్తే వెరీ టఫ్ బ్యాటిల్. వీళ్ళు వెనుక నుంచి వచ్చి మరి నువ్వు అలసిపోయినప్పుడు నిన్ను అటాక్ చేస్తారు, బ్యాక్ డోర్ అటాక్ ఉంటుంది. కాబట్టి నువ్వు మర్చిపోకు, వీళ్ళని నువ్వు మళ్ళీ దేవుడు నీకు విశ్రాంతి ఇచ్చిన తర్వాత భూమిపైన వీరిని పేరే లేకుండా నువ్వేం చేయాలి, తుడిపి పెట్టేసేయాలి. శరీర క్రియలతో పోరాటం అనేది అంత ఈజీ కాదు. కోపంతో, గర్వంతో, కామత్వంతో, ధనాపేక్షతో ఈజీగా ఇవి ఈజీగా పోరాటం ఉంటుంది. మీరు 7 సార్లు 7 సార్లు అంటే 7 సార్లు అని కౌంట్ చేసుకొని 7వ అయిపోయింది అనుకోకండి. ఈ 7 అంటే పరిపూర్ణ, ఎక్కువ సార్లు అని అర్థం అన్నమాట. సంపూర్ణంగా 7 మార్లు అంటే అర్థం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఓకే నువ్వు పడిపోతుండొచ్చు, కానీ నీ వైఖరి ఎలా ఉండాలి, మరి పోరాడేది ఉండాలి. నేను ఓడిపోయినా అని వదిలేయద్దు. సో మీరు డిసప్పాయింట్ కావద్దు, ఓడిపోతున్నా నేను ఇది చేస్తున్నా అనేది కాదు. ఇప్పుడు మనం లాస్ట్ వర్స్ చదివి అలాగనే యుద్ధం చేసేటప్పుడు కూడా ఇంకొకటి కూడా చెప్తా, ఓకేనా? టైం అయినా చెప్తా నేను. టైం ఇంకా కాలేదు, టైం చాలా ఉన్నది. 9 కూడా కాలేదు కదా, ఇంకా కరెక్టేనా నాది? ఓకే. అయితే మనం ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం చేద్దాం. 7వ అధ్యాయంలో ఇక్కడ ఏమున్నదంటే, నేను వారిని ఒక్క దినంన వెళ్ళగొట్టాను, మెల్లమెల్లంగా నేను వాళ్ళని వెళ్ళగొడతా అన్న మాటను మనం చూస్తాం. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఎట్లా పోరాడమన్నది 16వ వచనం నుండి ఉంటుంది, 7-16. దీన్ని అందరం చదువుదాం, ఓకేనా? చాలా సీరియస్గా చదవాలి దీన్ని. ఓకే, చదవండి. చూడండి, నువ్వేం చేయొద్దు, ఏమైతుంది దీన్ని ఎప్పుడైనా జయించగలుగుతా అని అనుకోవద్దు. నీ కన్ను ఏం చేయొద్దు, దయ చూపించొద్దు దాని మీద. అలానే ఉందా? కటాక్షింపకూడదు అంటే నువ్వు దయ చూపించొద్దు అన్నమాట. నాట్ షల్ యూ సర్వ్ దెర్ గాడ్, ఓకేనా? యువర్ ఐ షల్ హ్యావ్ నో పిటీ ఆన్ దెమ్. కటాక్షించకూడదు, అని వదిలేయకూడదు. అంటే నీ వైఖరి ఎట్లుండాలి? నో, ఇట్ డెస్ట్రాయ్. దేవుడు డెస్ట్రాయ్ చేయమన్నది ఏం చేయాలి? మనం మొత్తం డెస్ట్రాయ్ చేయాలి, వదిలేయొద్దు మనం. 17వ వచనం. మీరు ఈ జనులేంది ప్రవ్వా, నేను కోపంతో ఇంత బాధపడుతున్నా, ఇంకా పోతలేదు, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అవుతున్నది, ఇంకా ఏంది ఇలా ఉంది అని అంటే నువ్వు ఈజీ ఫైట్స్ కావు ఇవన్నీ ఈజీ ఫైట్స్ కావు. వారికి భయపడకము, చాచిన బాహుగా ఎట్లా ఐగుప్తులో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించిండో. ఇప్పుడు ఐగుప్తు బలమైన దేశమా లేకుంటే కానానీయులు బలమైన దేశమా? ఐగుప్తు బలమైన దేశం, కానానీయులు అంత బలమైన దేశం కాదు. కానీ దేవుడు ఏం చేశాడు? సహాయం దయచేసి ఐగుప్తుల మీద జయం దయచేశాడు. కాబట్టి నువ్వు ఐగుప్తు కంటే పెద్దవాళ్ళు కాదు వీళ్ళు. కాబట్టి నువ్వు అనుకోకు, అరే నేను వీళ్ళని ఎట్లా గెలిపిస్తాను. ఐగుప్తులో నుండి దేవుడు నీకు సహాయం చేసి ఎలాగనైతే గెలిపించాడో అలాగనే వీరి మీద కూడా గెలిపిస్తాడు. నువ్వు వారిని చూసి భయపడకు అని అంటా ఉన్నాడు. 20వ వచనం.
ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమంగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయతగదు. అది నీకు క్షేమకరం కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి వారిని నశింపజేయ వరకు వారిని బహుగా తల్లడిల్ల చేయును. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపజేయవలెను. ఆకాశం కింది నుండి వారి నామమును నశింపజేయవలెను. చదువు. నీవు వారిని నశింపజేయ వరకు ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోవును. చూడండి, ఏ మనుషుడు నీ ఎదుట ఏం చేయలేడు, ఎవరు నిలవలేడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కానీ క్రమంగా ఏం చేస్తావు నువ్వు? వాటిని ఓడగొడతావు. కాబట్టి నీ వైఖరి ఎలా ఉండాలి? ఓడిపోతున్నా అని డిసప్పాయింట్ కావద్దు. ఇట్లా 3 సార్లు కొట్టి వదిలేయద్దు. చంపేయాలి నేను, ప్లస్ నువ్వు క్యాజువల్గా ఇవ్వకూడదు. సో నువ్వు అలాంటి పోరాటం. సో ఇంకొక వచనం చదివి మనం ముగించుకుందాం. ఇప్పుడు మనకి కీర్తనలు 61వ కీర్తన 2వ వచనంలో ఏమున్నదంటే, ఇక్కడ ఒక ప్రార్థన ఉన్నది. దావీదు చేసిన ఒక ప్రార్థన ఉన్నది. చదవండి. నా ప్రాణము తల్లడిల్లగా నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతంలో నుండి నేను నీకు మొరపెడుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కలేనైనా ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నన్ను ఎక్కించుము అంటే దాని అర్థం ఏంది? నేను ఎక్కలేను, నేను జారిపోతా ఉన్నా, పడిపోతా ఉన్నా. కాబట్టి నువ్వేం చేయి, నన్ను ఎక్కించు. మన కోపంతో మనం జయించుట ఈజీ పనా? గర్వంతో జయించుట ఈజీ పనా? ధనాపేక్షతో, కామాతురతతో, గర్వంతో, స్వార్థంతో, అబద్ధాలతో జయించుట ఈజీ పని కాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఇది మనం ఏమంటా ఉన్నాడు దావీదు కూడా. పెద్ద పెద్ద జయాలు చూశాడు కానీ కాలక్షేపం చేసుకోలేక ఏం చేసిండు? డామ్ అని శాపం తెచ్చుకున్నాడు. అంతే కదా? సో మనం కూడా అలా ఓడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కానీ ఎవ్వరు మీరు పడంగానే మరి అలా మరి చెప్పినా కదా, పందిలాగా ఉండొద్దు, గొర్రెలాగా ఉండాలి. మీరు లేవ్వాలి. నీతిమంతుడి 7 మార్లు పడినను ఏం చేస్తాడు? లేస్తాడు. మీ ప్రార్థన ఎలా ఉండాలి? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారు. ఇవి నేను దేంతో చెప్తున్నా? కోపంతో, గర్వంతో, స్వార్థంతో. సో ఇవి భయంకరమైన ఒక పాపములు. సో ఏది మిమ్మల్ని వేధిస్తున్నా మీరేం చేయాలి? ఫైట్ అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఇదొక ఏమంటారంటే, నువ్వు ఫైటింగ్ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తావంటే జయించగలుగుతావు. నేను చెప్పిన కదా, చెస్ గురించి ఉదాహరణ ఇచ్చిన. స్టార్టింగ్ మనం ఓడిపోవచ్చు, కానీ ఆ ఫైట్ని మనము దేవుడు మనకు బలం ఇస్తాడు, డెఫినెట్గా జయిస్తాడు. ఇంకొక మీకాలో కూడా ఇంకొక ప్రార్థన ఉన్నది చూడండి, చాలా చక్కటి ప్రార్థన ఉంటుంది మీకాల. నా శత్రువా, నేను పడ్డప్పుడు నువ్వు నవ్వకు అని ఉంటుంది. ఎయిత్ వర్స్ నుంచి చూడండి, చాలా చక్కగా ఉంటుంది. గట్టిగా చదవండి మైక్లా. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి.
నా శత్రువా ఉమ్. నా మీద అతిశయింపవద్దు, నా శత్రువా నా మీద ఏం చేయొద్దు, అతిశయింపవద్దు. నేను క్రింద పడినను నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండును. యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను ఉమ్, యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షంన వ్యాజమాడి నా పక్షంన న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమును నొందును, అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. నువ్వు నేను పడ్డప్పుడు నువ్వేం చేయకు. నువ్వు మంచిగా ఉన్నది కదా. డు నాట్ రిజాయిస్ ఓవర్ మీ మై ఎనిమీ వెన్ ఐ ఫాల్, ఐ విల్ రేస్. ఎట్లున్నది కదా. తెలుగులో చేద్దామా ఒకసారి. 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. ఎంత చక్కగా ఉన్నది కదా. సో మీరు ఏ పాపంతోటైనా ఓడిపోయినప్పుడు మీరు ఏమనాలి? నా శత్రువా నా మీద నువ్వేం చేయకు, అతిశయపడకు, నేను లేస్తా, నిన్ను బురద వలె తొక్కుతా. ఆమెన్. ఎట్లుండాలి మా వైఖరి? మనమేం భయపడే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భూమి మీద నుండి వారి నామం తుడిపేసేంత వరకు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని మనం ద్వితీయోపదేశ కాండంలో చూసినాం కదా. అలాగే 4వ అధ్యాయంలో కూడా ఏముంటుందంటే, నేను నీకు బలం నిస్తా, నువ్వు లేచి తొక్కు అంటాడు. 4వ అధ్యాయం 13వ వచనం. సియోను కుమారి అంటే సంఘం. సియోను కుమారి, నీ శృంగము ఇనుపదిగాను, నీ శృంగం ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. ఎట్లా చేస్తా ఉన్నా? నీ శృంగం ఇనుపదిగా దానిలాగా, నీ డొక్కలు ఇత్తడివిగాను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము. అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును, వారి ఆస్తిని సర్వలోక నాథునికి ప్రతిష్ఠించుదును. నువ్వు తొక్కు. సో నువ్వేం చేయి? దేవుడు నిన్ను అంత బలపరుస్తా ఉన్నాడు, నువ్వు త్రొక్కు అంటా ఉన్నాడు. లాస్ట్కి ఏమంటా ఉన్నాడు? 7th చాప్టర్కి వస్తే, నేను పడ్డప్పుడు నువ్వు సంతోషించకు, నేను ఎలాగనైనా నిన్ను తొక్కుతా అని చెప్తా ఉన్నాడు. సో దేవుడు మనకి ఖచ్చితంగా మరి మనల్ని అట్టి బలం ఇస్తాడు, మనకి మరి జయంనిస్తాడు. కాబట్టి మీరెవ్వరు కూడా మరి భయపడకూడదు, కృంగకూడదు. కానీ మీ ప్రార్థన ఏముండాలి? కొన్ని ప్రార్థనలు చూసినాం కదా మనం. ఏమని? 7 సార్లు పడ్డా కానీ మరి నీతిమంతుడు ఏం చేస్తాడు? లేస్తాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండ పైనికి నన్ను ఎక్కించు. అలాగనే మరి నా శత్రువా నా మీద అతిశయపడకు, నేను తిరిగి లేచును. సో మీరు ఎప్పుడెప్పుడైతే మీ కోపంతో, గర్వంతో, కామంతో, ఇంకా ఏదైనా పాపం ధనాపేక్షతో చేస్తున్నప్పుడు మీరు మరి ఇలా ప్రార్థన చేసుకోండి. క్యాషువల్గా ఉండొద్దు. నాకు కావాలి, నేను దొక్కుతా అంతని. మన ప్రామిస్ ఏంది? సమాధానకర్తయగు దేవుడు మరి సాతానుని శీఘ్రంగా మీ కాళ్ళ కింద ఏం చేయను? త్రొక్కించిన. ఎక్కడుంది ఇది? రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. ఓకేనా? సో దేవుడు మనకి సహాయం దయచేస్తాడు. సో మీరెవ్వరు కూడా పాపంతో జోహాష్ రాజు చేసినట్టు ఏదో 3 సార్లు కొట్టి వదిలేయకూడదు. దేవుని యొక్క ఇష్టం కాదు. సో ప్రభువా మరి మాకు అట్టి శక్తిని, అట్టి మైండ్ సెట్ని మేము టోటల్గా
జయించాలి. ఏ పాపంనైనా కానీ చివరి ప్రాణంతో క్యాజువల్గా కొట్టి వదిలేయకూడదు. దాన్ని ఏం చేయాలి? కొన్నిసార్లు ఏమవుతుందంటే అది నాకేం నమ్మకం లేదు, అవసరం లేదు. కొంతమందిని పాముని చంపేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కొన ప్రాణంతోటైనా సగం ప్రాణంతోటైనా ఇడిచిపెట్టారు. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని చంపి మరీ కాలుస్తారు. తెలుసా మీకు? ఎందుకంటే అది పగబడుతుందని ఏదో చేస్తుందని ఉంటుంది. మనకేం వర్తించదు. కానీ యాటిట్యూడ్, పాపంతో పోరాడేటప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి ఒక యాటిట్యూడ్ ఉండాలి, మనకు అట్లాంటి వైఖరి ఉండాలి. సో ప్రభా మాకు అలాంటి ఒక వైఖరి దయచేయమని మనం ప్రార్థించుకుందాం.